దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ ముందు నోరు మూయి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. తన మాట వినదు. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్ రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు తనకు అర్థమయ్యేలా చెప్పరా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి. నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వినలేదు. సార్ ఇటు బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది. ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్ వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్ టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్. ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను, కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. అమ్మో నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా. ఏం కాదు, ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకునే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. ఏడిపోతున్నావు చీచా? కిందకి రండి.
అంతా సెట్ చేయండి. సార్, ఓవర్. సార్ సార్ అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం, తలుపులు తెరవండి, చెక్ చేయాలి. సార్, నాకెందుకు అనిపిస్తుంది మనం ఇక్కడ వాళ్ళని వేటాడడం కోసం ఎదురు చూస్తున్నాం, కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడో చెక్కేసి ఉంటారు. ఎర్రను గురి చూసి కొట్టేటోడు మాత్రమే మంచి వేటగాడు కాదు. మంచి వేటగాడు ఎవడంటే ఎర్ర కోసం ఓపిగ్గా ఎదురు